ఏపీలో సంచలనంగా మారిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం కీలక మలుపు తిరుగుతోంది. సాయికృష్ణను చిత్రహింసలకు గురిచేసి కటకటాల వెనకే కనుమరుగు చేశారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. లాకప్లో కొట్టి చంపేశారని కన్నీరు మున్నీరవుతున్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిబ్బందే ఈ విషయం చెప్పారంటున్నారు. అంతేకాదు రాజీ చేసుకోవాలని డబ్బులు కూడా ఆశ చూపారని సాయికృష్ణ కుటుంబ సభ్యులు, బంధువులు సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యంత దారుణంగా కాలి గోళ్లు పీకేసి అనంతరం ఆర్ఎంపీతో కట్టించారని ఆరోపిస్తున్నారు. తన కొడుకు ఉంటే అప్పగించండి, లేదంటే బూడిదైనా ఇవ్వండని కోరుతోంది సాయికృష్ణ తల్లి. పోలీసులైతే చంపి తగలబెడతారా అని నిలదీస్తున్నారు. సిఐకి తన కొడుకును చంపే ధైర్యం ఎవరిచ్చారని ప్రశ్నిస్తున్నారు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి. కృష్ణలంక నాగరాజు గారు నా ఇంటికి 2 కానిస్టేబుల్ని పంపించి నన్ను రమ్మన్నారు సార్ గారు అని చెప్పి తీసుకొచ్చాడు. సీఏ గారు రమ్మన్నారని చెప్పి నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చాడు. అక్కడి నుంచి తీసుకొచ్చి నా చేతిలో ఫోన్, నేను వస్తాను, నా చేతిలో ఫోన్ లాగేసుకొని నన్ను తీసుకొని వెళ్ళిపోయి 12:30, 1 గంట దాకా నన్ను అక్కడ పెట్టి సార్ పిలుస్తున్నారని చెప్పారు. లోపలికి వెళ్తే నీ కొడుకు ఎక్కడా అని అడిగాడు. నా కొడుకు ఎక్కడ ఉండటం లేదయ్యా, వేరే చోటకి వెళ్ళిపోయాడు, ఏదో కష్టపడి బతుకుతున్నాడని నేను చెప్పాను. నీ కొడుకుని నేను చంపేస్తా, నువ్వు దండ రెడీ చేసుకో, వెళ్ళిపో బయటికి అని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడి నన్ను బయట కూర్చోబెట్టి, నాకెవరో పైనుంచి పిల్లల కేకలు వినపడుతున్నాయి కొడుతున్నట్టు. నేను ఇక గుమ్మలోకి ఎక్కడి దాకా రోడ్డు మీదకి కూడా రాలా. నేను ఇంకా ఆ గేటు దాటి బయటకు వచ్చాను. నాకు కేకలు వినిపించేటప్పుడు అమ్మో నా పిల్లోడు ఇక్కడే ఉన్నాడని చెప్పి నేను వెనక్కి వచ్చాను. పెద్ద పెద్ద కేకలు, నన్ను చూడండి అయ్యా, మా అబ్బాయి ఇక్కడే ఉన్నాడయ్యా, నన్ను ఎందుకు ఇన్ని రోజుల నుంచి తిప్పుతున్నారు, నా కొడుకుని తీసుకొచ్చేసి నన్ను ఇలా చేసి వాడి గోల్డ్ పీకేసి ఇష్టం వచ్చినట్టు ఆంబోతులాగా కొట్టి, చాలామంది ఉన్నారయ్యా, దాంట్లో 5-6 ఉన్నారు. నా బిడ్డను పట్టుకొని కొట్టి ఆ బాబురావు గాడు బండెక్కించుకెళ్ళి నా బిడ్డను ఏం చేశాడో మీ అందరికీ న్యాయంగా ఉంటే, ఆ బాధ బరాయించలేక మా చెల్లికి వచ్చి చెప్పుకొని వాళ్ళని తీసుకెళ్తే ఆవిడ లాయర్ని తీసుకొని వెళ్తే, మేము తీసుకురాలేదమ్మా అని కాసేపు, ఎక్కడన్నా ఉన్నాడేమోలే కనుక్కుంటామని కాసేపు అలా చెప్పి మమ్మల్ని మబ్బి పెట్టాడు. కేసులు ఉన్నాయని చంపేసి మృతదేహాన్ని కాల్చే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు సాయికృష్ణ మేనమామ, జనసేన నాయకుడు నవరంగ్. కాపు నాయకులను ప్రశ్నిస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. న్యాయం చెయ్యమని అడిగితే సాయికృష్ణపై కేసులు ఉన్నాయంటారా అని మండిపడ్డారు. జనసేన ఇన్ఛార్జ్ అమిశెట్టి వాసు రాజీ కుదిర్చేందుకు వచ్చారని మండిపడ్డారు నవరంగ్. చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని మనిషిని తీసుకొచ్చి చిత్రహింసలకు గురి చేసి, హత్య చేసి, నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్లి దహనం చేసి, వాళ్ళ ఇష్టానుసారంగా అస్థికలు కూడా ఇవ్వకుండా బేరసారాలకి దిగుతూ రాజకీయాలకి, రౌడీయిజాలకి పాల్పడుతూ మా ఓడు రౌడీ అంటున్నారు, మా ఓడి మీద కేసులు ఉన్నాయంటున్నారు. ఇతని మీద 4 కేసులు ఉన్న మాట వాస్తవం, కొన్ని కేసుల్లో నిందితుడుగా ఉన్న మాట వాస్తవం. అయినంత మాత్రాన తీసుకొచ్చి కాల్చి పూడి చేసే హక్కు పోలీసులకి ఎవరిచ్చారు? డీజీపీ గారు ప్రశ్నించరా? హోమ్ మినిస్టర్ గారు అడగరా? ఇంతకన్నా అన్యాయం ఏదన్నా ఉందా ఈ రాష్ట్రంలో? సస్పెండ్ చేయటం అంటే వీఆర్కి పంపిస్తామా? స్టేషన్ మొత్తం మీద ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత మీకు లేదా? ఏమనుకుంటున్నారు? మేము పనిచేసింది జనసేనకి, మేము పనిచేసింది లోకేష్ గారికి. మమ్మల్ని ప్రశ్నించమంది జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మా దగ్గరికి రాజీకి వచ్చింది, మమ్మల్ని ఒప్పిస్తానికి, మమ్మల్ని బెదిరిస్తానికి, మా ఇంట్లో వాళ్ళని బెదిరిస్తానికి, ఆడపిల్లలను బెదిరిస్తానికి వచ్చింది జనసేన నాయకుడు, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి అంబిశెట్టి వాసు. పవన్ కళ్యాణ్ గారు మనందరికీ ఏం చెప్పారు? రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరగమన్నా ప్రశ్నించమని చెప్పారు కదా. తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి గారు మీరు ఏం ప్రశ్నించారు? ఎంతగా బేరం కుదుర్చుకున్నారు? ఏ కారులో నాగరాజు గారిని ఎక్కించుకొని తిరిగారు? ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళారు? మాకు జరిగిన న్యాయం ఏంటి? ఆడబిడ్డ ఏడుస్తుంది, సమాధానం చెప్పండి. ఇప్పుడు కూడా సమాధానం చెప్పకుండా కులాలకి, మతాలకి రంగు పులుగుతున్నారు కదా. మా అక్కకి అన్యాయం జరిగింది, తమ్ముడిగా మేము వచ్చి అడగకూడదా? మీరు మా దగ్గరికే బేరాలు వచ్చారంటే రిక్షా తొక్కుకునేవాడికి, ఆటో తోలుకునేవాడికి, రోజువారీ కూలి పని చేసుకునేవాడికి ఎవడొచ్చి ప్రశ్నిస్తాడు? పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని కలవాలంటే కొన్ని కుక్కలు ఆపేస్తున్నాయి. కుక్కలకి ఇన్ఛార్జి పదవులు ఇచ్చి జనం మీద వదిలి పంచాయతీలకు వదిలితే సామాన్యుడు ఎలా బతుకుతాడు? మాకు న్యాయం కావాలి. మాకు సిఐ నాగరాజుతో పాటు స్టేషన్లో ఉన్న అశోక్ కానీ, బాబురావు కానీ, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కానీ A to Z మా వాడిని చంపింది నిజం కాదా? ఎదురుకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళింది నిజం కాదా? తీసుకెళ్లి బాత్రూమ్లు వేసింది నిజం కాదా? తీసుకెళ్లి దానం చేసింది నిజం కాదా? అడిగేవాడు లేకపోతే ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తిస్తాడు. 1-2 కేసుల్లో అతనుంటే
దాదాపుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డమ్మీ కేసులు పెట్టి కనీసం కొన్ని కేసులు 5వ ముద్దాయిగా అయినా సరే ఇరికించారండి. అవన్నీ కూడా ఎవిడెన్స్ ప్రూవ్ చేసుకోలేక కేసులన్నీ కొట్టేశారు. అయితే ఇతనికి ఉన్నాయి 2 కేసులు. ఆ రెండిట్లో కూడా వారెంట్ ఉంది. ఇవన్నీ కొట్టేసిన కేసులు అండి. మీరు నిజంగా ఎవిడెన్స్ కరెక్ట్గా పెట్టి మీరు నిజమైన కేసులు పెడితే ఈ కేసులన్నీ ఎందుకు కొట్టేశారు సిఏ గారు చెప్పండి, పోలీస్ వారు చెప్పండి. అతనికి ఉన్నాయి 2 కేసులు, అందులో వారెంట్ మాత్రమే ఉంది. వారెంట్ పెండింగ్ ఉందనే తీసుకొచ్చారు. ఆ విషయంలోనే ఈ పిల్లాడిని కృష్ణలంకకి తీసుకెళ్లారు. అతను ఫోన్ ట్రాప్ చేసి అతని ఫోన్ నుంచి ఫోన్ చేయించి మిగతా వాళ్ళని పట్టుకొచ్చి అందులో పెట్టి పిచ్చకొట్టుడు కొట్టారు. వాళ్ళందరినీ సబ్ జైలుకి పెట్టి వీడిని సబ్ జైలుకి పెట్టకుండా బాత్రూంలో పడేశారు. కేసుల గురించి వచ్చి బందర్ రోడ్లో కూర్చొని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఎవరన్నా వచ్చి అడుగుతారా? 50 కేసులు 40 కేసులు ఉన్నాయని చెప్తున్నా, కుక్కలకి చెప్తున్నా. ఏ రాజకీయ పార్టీకి ఈ పిల్లోడికి సంబంధం లేదు. కనీసం ఏ రాజకీయ పార్టీలో కూడా వీడికి సభ్యత్వం లేదు. ఒక పెద్ద స్టోరీ క్రియేట్ చేసి ఆంధ్ర, తమిళనాడు, చెన్నైలో మాఫియా డాన్ అయితే నాగరాజు గారు నువ్వు కూడా ఆడిని పక్కన కూర్చోబెట్టుకొని తిరుగుతావు. నీ పక్కన తిరిగే మాఫియా డాన్లన్నీ మాకు తెలుసు. నువ్వు కూడా సాయికృష్ణని పక్కన కూర్చోబెట్టుకొని ఆడి కారెక్కి తిరుగుతావు. ఈడు మాఫియా డాన్ కాదు, పిల్లాడు. చంపేసి సమాధానం చెప్పలేక బూడిదడిగినా ఇవ్వకుండా మాఫియా డాను అది ఇది అని చెప్పొద్దు. రాజకీయాలు ఈ చావుకి రాజకీయాలకి సంబంధం పెట్టొద్దు. వీడికి ఉన్నది 2 కేసులు. దమ్ముంటే వచ్చి బందర్ రోడ్లో నుంచుంటా. ఎన్ని కేసులు ఉన్నాయో ప్రూవ్ చేయండి పోలీస్ వారు. అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వచ్చి నుంచొని అడుగుతా. ధర్మం చేయండి, న్యాయం చేయండి. పోలీస్ వారు మాట్లాడండి. వచ్చి ప్రచారాలు గొడ్డలు చేత్తో పెట్టుకుని గొడ్డలు పట్టుకుని ఆడు మాఫియా అని స్టోరీలల్లి పెట్టద్దు. యూట్యూబ్లోను ఇన్స్టాగ్రామ్లోను నిజాయితీగా అడుగుతుంది ఏంటి? నీకు దమ్ముంటే తీసుకెళ్ళి చంపేశావు. నీకు దమ్ముంటే తీసుకొచ్చి బూడిదేవు. దమ్ముంటే శవాన్నివు. దమ్ము లేనోడా అసత్య ప్రచారం చేయొద్దు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగా కాకి చొక్కా వేసుకొని ధర్మంగా పనిచేస్తే బూడిదేవు లేదా శవాన్నివు. అంతేగాని అసత్య ప్రచారం చేయొద్దు. రాజకీయాలకి అంటగట్టొద్దు. వాడు చిన్నపిల్లాడు, ఏ రాజకీయానికి సంబంధం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.